రేవంత్ సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు పేరుతో కొత్త నాటకం ఆడుతోంది. ఇప్పటికే ఉన్న 2 డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోగా మరో డిస్కం ఏర్పాటుకు కారణం ఏంటో మాత్రం చెప్పడం లేదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి ఆమడ దూరంలో నిలిచింది. ఎక్కడ అవకాశమున్నా దోపిడీకి పాల్పడుతుంది. రేవంత్ సర్కార్ కన్ను విద్యుత్ శాఖపై పడింది. 3వ డిస్కం పేరుతో నాటకం ఆడుతోంది. టీజీఎస్పీ డీసీఎల్, టీజీఎన్సీ డీసీఎల్ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. వాటిని సరిదిద్దాల్సిన సర్కార్ ఆ పని చేయడం లేదు. 3వ డిస్కం ఏర్పాటు చేస్తామని చెబుతోంది. దీని వెనుక కాంగ్రెస్ సర్కార్ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. పాత డిస్కంల అప్పులు వసూలు కాని బకాయిలను కొత్త సంస్థకు బదిలీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాత డిస్కం బ్యాలెన్స్ షీట్ మెరుగుపరచాలనే భావనలో ఉంది. తర్వాత మరింత అప్పు తీసుకునే ఉద్దేశంలో సర్కారు ఉందని విద్యుత్ శాఖ నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు సబ్సిడీ, ఉచిత విద్యుత్ సరఫరాను కొత్త డిస్కం నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేస్తే పాత డిస్కంలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొత్త డిస్కం పరిధి రాష్ట్ర వ్యాప్తంగా ఉండనుండగా ఇప్పుడు ఉన్న డిస్కంల నుంచి 29 లక్షల కనెక్షన్లను బదిలీ చేస్తారు. ఇందులో ఉచిత విద్యుత్ ఇచ్చే 28.9 లక్షల వ్యవసాయ పంపు సెంట్లు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పథకం, మిషన్ భగీరథ, మెట్రో వాటర్ వర్క్స్ కనెక్షన్లు ఉంటాయి. కొత్త డిస్కం పరిధిలో భారం మోపి సరిగా నిర్వహించడం లేదని సాకుగా చూపించే అవకాశం ఉంది. తర్వాత విద్యుత్ సంస్థలకు అంటగట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తర్వాత డిస్కంలను నిర్వహించడం రావడం లేదని ఎత్తుగడ వేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో ఇంజనీర్లు, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాలేదు. డిస్కంలు అప్పుల ఊబిలో ఉండటంతో ఉద్యోగుల బకాయి పెండింగ్ లో ఉంది. కొత్త ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టలేదు. 2000 మంది సిబ్బంది అవసరం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ నెలవారీగా ఇవ్వటం లేదు. దాంతో నష్టాలు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్న డిస్కంలు నష్టాల్లో ఉండగా కొత్త డిస్కం వల్ల లాభం ఏముంటుంది అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు కొత్త డిస్కం పరిధిలో వ్యవసాయ, ప్రభుత్వ కనెక్షన్ల వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో మీటర్ కోసం 25,000 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ భారం రైతులపై వేయాలా, ప్రభుత్వమే భరించాలా అని తర్జన భర్జన పడుతోంది. రైతులపై వేస్తే ఆ భారం భరించలేరని, ప్రభుత్వం భరిస్తే మరిన్ని అప్పులయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉన్న 2 డిస్కంలు కాదని 3వ విద్యుత్ పంపిణీ సంస్థ ఎందుకని నిలదీస్తున్నారు.